ప్రజలు అల్లోల పడుతుంటే వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు ఇవాళ వెల్ఫేర్ బోర్డు కావాలి, మేము సంక్షేమ బోర్డు కావాలి, ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఫైనాన్స్లో అప్పులు తెచ్చుకొని మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు సేవ చేస్తుంటే ఇవాళ మన మీద దాడి చేస్తూ ఉన్నారు. గతంలో మనం రోడ్డు మీద వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతుంటే కేవలము చాలళ్ళకే పరిమితమైన పరిస్థితి ఇవాళ సంవత్సరాల పాటు జైల్లో శిక్షించే వాళ్ళ పరిస్థితి ఇవాళ సెక్షన్ 106ను తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ప్రమాదం జరుగుతున్నట, ఇవాళ యాక్సిడెంట్ అయి మరణిస్తున్నట, దానికి మనమే కార్యకర్తలం 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాల జైలు విధించాలని చెప్పేసి మనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వము 2023లో చట్టం తెచ్చిన పరిస్థితి. అయ్యా నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పావు, మరి 11 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? ఇవాళ ఉద్యోగాలు రాక కష్టపడి అప్పులు చేసి మా కుటుంబాలు బతకడం కోసము మేము రవాణా రంగ కార్మికులుగా మారితే మా కోసం ఆలోచించవలసిన నీవు మమ్మల్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తావా? మమ్మల్ని జైలు పంపే కార్యక్రమం చేస్తావా? నువ్వు ఆలోచించు, ఇది సరైంది కాదని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితము రవాణా రంగ కార్మికులకు ఉపాధి కోసం ఇవాళ ఫ్రీ బస్సు పెడతా ఉన్నాము. మహిళలంతా బస్సులో వెళ్తూ ఉన్నారు. మరి అడ్డ మీద ఉన్న కార్మికులకు, ఆటో కార్మికులకు ఆదుకోవడం కోసం మేము ప్రతి ఒక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఈ ప్రభుత్వము రవాణా రంగ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు ఎందుకోసం నువ్వు ఆలోచించట్లేదని చెప్పేసి మనం ఒకవైపు పోరాటం చేస్తుంటే మొన్ననే మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మనం పోతుంటే ఎక్కడన్నా రాంగ్ రూట్ వెళ్తే చాలని లేసి మనం కట్టకున్నా మన బ్యాంక్ అకౌంట్ లింకు చేశాట మన బ్యాంకులో ఉన్న డబ్బులు దోసుక తింటారట. అంటే కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము మన రవాణా రంగ కార్మికులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది, నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మన కార్మిక వర్గం అంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మన రవాణా రంగ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక రెండవది, దేశంలో 26 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. గ్రామాల్లో భూమి లేక తిండి లేక ఇబ్బంది పడుతుంటే వామపక్షాల పోరాటం ఎర్రని జెండా ఐక్యతతోనే 2005లో యూపీఏ 2 ప్రభుత్వము ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. 100 రోజులు 100 రూపాయలు 365 రోజులు పని ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అంత స్పష్టమైన